డిసెంబర్ 25 క్రిస్మస్ జరుపుకుంటున్నాం. హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ నల్గొండ తరఫున మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఏంటి ఈ క్రిస్మస్ అంటే, పరలోకంలో ఉండేటటువంటి దేవుడు 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు అనే పేరుతో భూమి మీదకి వచ్చినాడు. ఆయన యుగ యుగాల నుంచి ఉండేటటువంటి దేవుడు. బైబిల్ చెప్తా ఉంది ఆయనకి ఆది లేదు, అంతము లేదు. అయితే భూమి మీదకి ఆయన రావడానికి కారణం ఏంటంటే మనుషులను రక్షించడానికి, మనుషుల మీద ఉన్నటువంటి ప్రతి విధమైన శాపాన్ని, రోగాన్ని, పాపాన్ని తీసేయడానికి ఆయన 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి ఒక చిన్న శిశువుల కన్య మరియా గర్భాన, వెర్జిన్ మేరీ గర్భాన ఆయన జన్మించినాడు. ఆయన జన్మంలో పాపం లేదు. జన్మించిన తర్వాత 33 సంవత్సరాలు ఆయన భూమి మీద బ్రతికి అనేక అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు చేస్తున్నాడు. అనేక మంది చనిపోయిన వారిని కూడా లేపినాడు. అంతేకాకుండా ఒక మనిషి పాపం నుంచి ఎలా విడుదల పొందాలి, ఎలా మళ్ళీ తిరిగి తను వచ్చినటువంటి పరలోక రాజ్యానికి చేరాలనే విషయాలు చెప్పడమే కాకుండా ఆ పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆయన శిలువలో తన ప్రాణం పెట్టినాడు. పరిశుద్ధుడైనటువంటి యేసయ్య తన రక్తం కార్చిన దాన్ని బట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన సజీవుడై లేచిన దాన్ని బట్టి మరి ఎవరైతే యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకుంటారో వారికి రక్షణ దొరుకుతుందని బైబిల్ చెప్తాం. యేసయ్య చెప్పాడు, నా ప్రాణము నాకు పెట్టడానికి అధికారం ఉంది, దాన్ని తీసుకోవడానికి అధికారం ఉందని. మరి ఆయన మన కొరకు ప్రాణం పెట్టినాడు కనుక నమ్మిన ప్రతి ఒక్కరికి నిజంగా ఆ దినం నిజమైనటువంటి క్రిస్మస్. మరొకసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ.